హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మొహాన్ని ఇగ్నోర్ చేయండి, ఇది కూడా మధ్యాహ్నం కూడా ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు నేను నా డైలీ రొటేషన్ హాలిడేస్లో చూపిస్తాను. ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి మాకు హాలిడే ఇచ్చారు స్కూల్కి. నేను బ్రష్ అయితే చేసేసాను. చేసేసిన తర్వాత కొన్ని వాటర్ తాగుతాను. కొన్ని వాటర్ తాగేస్తాం. ఒక గ్లాస్ హెల్త్ కోసం ఒక గ్లాస్ వాటర్ ఇది నిండా తాగుతా. వాటర్ డైలీ తాగుతాను. టూ మినిట్స్. మా తాతయ్య మళ్ళీ కొత్త బాక్స్. తాతయ్య మామూలు రోజుకి 1000 జ్యూస్లు తాగుతారు మా తాతయ్య గైస్. ఈ గ్లాస్ కొంచెం చిన్నగా వేస్తుంది కాబట్టి ఈ గ్లాస్ కొంచెం వాటర్ కాబట్టి చల్లగా ఉన్నాయి. ఫ్రిడ్జ్ నల్లట్టే వాటర్ మొత్తం తాగేస్తే ఏంటో బాగా కాంగ్రెస్ పడమాకున్నా. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఎక్స్పోలో ఫస్ట్ ప్రైజ్ ఇద్దామని నచ్చిపోతాను. డాన్ బాస్కో స్కూల్లో వచ్చింది అనమాట టాలెంట్ ఎక్స్పో. వాటర్ తాగడం ఫేస్ సరిగ్గా కనపడదంట. అక్కడ నుంచి కనపడదు. వాటర్ తాగటం కూడా డన్ అయిపోయింది. గాయ్స్. నెక్స్ట్ ఏం చేయాలి నేను ఐడియా. మనం ఇవన్నీ చేసిన తర్వాత బాత్ చేయాలి. దానికన్నా ముందు ఈరోజు హాలిడే కాబట్టి నా కంఫర్టబుల్ డ్రెస్ చూపించేసేసి నేను బాత్కి వెళ్ళిపోయి అంతే. నేను వాటర్ తాగానే తాగినా కానీ డ్రింక్ తాగినా కానీ తేప వచ్చేసి తినకుండా అంతే. నా డ్రెస్ చూపించేస్తాను మీకు. అదే కంఫర్టబుల్ డ్రెస్ చూపించేసి నేను బాత్కి వెళ్ళిపోయి మిగతా అన్నీ హోంవర్క్లు చేసేసుకున్నా. నిన్న మొత్తం వీడియోలు చేసేసాను అన్నమాట. ఇంకేంటంటే ఇక్కడ కన్యలు ఉంటారు కొత్తగా మ్యారేజ్ వాళ్ళకి. వాళ్ళ కొత్తగా మ్యారేజ్ అయ్యారు కాబట్టి నన్ను పిలిచారు. ఎక్కడికి అనుకున్నాను, విజయవాడ అన్నాను. నాకు తెలిసిపోయింది. ఎందుకంటే మా అమ్మ నేను కూర్చొని అక్కడ కొన్ని కబుర్లు చెప్పుకుంటాం అన్నమాట. అప్పుడు మా అమ్మ అందే ఆ అక్కతో, అంటే మేము అన్నయ్య తరపు నుంచి కాబట్టి అక్కతో నువ్వు రవి వెళ్ళరని అన్న అక్క పేరు అదండి స్వర్ణ, అన్న పేరు రవి. వాళ్ళిద్దరు కలిసి మార్కెట్కి వెళ్తే నన్ను పిలిచేది. నన్ను చూసి మా ఫ్రెండ్స్ వచ్చేసారు. వాళ్ళ తమ్ముడు కూడా తెచ్చాడు. ఇద్దరు వచ్చాడు, పెద్దమ్మే రాలేదు. మా ఫ్రెండ్స్ అయితే కరువు పెట్టినట్టు చేశారు. స్నాక్స్ ఇప్పిస్తా అంటే, పానీపూరి ఇప్పిస్తా అంటే అన్న నాకు కావాలని ఎక్కబడ్డారు గాయస్. నాకు ఎందులో మూసుకొని ఉండు కానీ మూసుకొని నాకేం వద్దాను. లాస్ట్లో ఒక చాక్లెట్ కేక్ తెచ్చారు. మొత్తం రాసేసాడు. మొత్తం నా డ్రెస్ మీద మొత్తం రాసేసాడు. సరళానందని వాళ్ళకి ఇచ్చేసాను. ఇంకా చిన్న బండి కేక్ ఉంటే అది తినేసాను అంతే. ఏం తినకపోతే బాగోదులే అని తినేసాను అన్నమాట. అప్పుడైతే
క్లోత్స్ చూపిస్తాను గాయ్స్. గ్రీన్ ప్యాంట్, green pant, green pant, green pant. Green pant. ఇది వేసుకుంటా పింక్ కలర్ షర్ట్, గ్రీన్ ప్యాంట్, పింక్ కలర్ షర్ట్. ఇప్పుడు సెట్ చేసేసి చూపిస్తాను. ఆ పింక్ కలర్ షర్ట్కి ఇక్కడ మొత్తం మరకలు అంటేసాను అనమాట, అందుకని ఇది తీసుకుంటాను. ఇది ఏం కలర్లో, ఇది ఏం కలర్లో కామెంట్ చేయండి. నాకు కొంచెం బ్లాక్ కలర్లో అనిపిస్తుంది, కొంచెం నావీ బ్లూలో అనిపిస్తుంది. నేనైతే నావీ బ్లూలోనే ఉంటాను. మొత్తం అయిపోయింది. ఇప్పుడు నా డ్రెస్ చూపిస్తాను గాయ్స్. కనపడుతున్నాయా ఇలాగ? ఈ మా తాతయ్య నాకు స్నాక్స్ టైం కానీ తెచ్చే, మా తాతయ్యని మంచి తెస్తాం అంటే ఏమైనా చేస్తాడు. నేను బాగా తింటాను అనమాట, అవి చేస్తాను అనమాట. ఇప్పుడు వెళ్ళి మనం బాత్ చేసేసుకొని వచ్చేసి ఇది వేసేసుకున్నామే. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. అప్పుడు మీరు ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఏం చేస్తారు? నేనైతే హాలిడేస్లో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత జడ వేసుకుంటాను. ఇప్పుడు మా మదర్ దగ్గరికి వెళ్ళి జడ వేపించిన తర్వాత మీకు చూపిస్తాను. మా మమ్మీ అయితే బిజీగా ఉందన్నమాట, షాప్లో బిజీగా ఉంది. మా మమ్మీ అయితే అటు పరిగెడుతుంది, ఇంకా అదే వాకింగ్కి పరిగెట్టింది. అంత లోపల మనం వేసేసుకున్నాం జర. అట్ట ఒకటి సాటర్డే కదా, సాయంత్రం మళ్ళీ హెడ్ బాత్ చేసేస్తాను కదా సండే, కానీ అట్ట ఒకటి వేసేస్తున్నాము. ఇక్కడ పెట్టేసుకున్నాం రబ్బర్ బ్యాండ్, మంచి స్మెల్ వచ్చింది. రబ్బర్ బ్యాండ్ ఖజానా ప్యాకెట్లు ఉంటాయి, దాంట్లో క్లిప్ మంచిగా దోవని వేసుకొని దోవని తెచ్చుకుంటాం. మళ్ళీ అక్కడ పెట్టేసి ఇందాక మీరు నా చేతిలో దోవని చూసారా? ఆ దోవని ఎక్కడ పెట్టి మర్చిపోయాను అనమాట, అందుకని బ్లూ కలర్ దోవని వేసుకున్నాను. ఒకటి వేసేసుకున్నాను, ఒకటి మెస్సీ బన్ వేసేసుకున్నాను. మెస్సీ బన్ అంటే ఇంట్లో ఉంటానికి కన్ఫర్మ్ పడండి. స్టవ్ మీకు చిక్కు ఊడిపోయిందిగా, జస్ట్ బాగా ఊడుతుంది. నేనైతే అప్పటిదప్పుడు తీసి పడేస్తాను. హెయిర్ స్టైల్ వేసుకున్న తర్వాత చూపిస్తాను హెయిర్ స్టైల్ ఎలా ఉంది. వద్దులే, ఇది కూడా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా పోనీ ఎలా వేసేసుకుంటారు మీరు, అలానే ఇది వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత రబ్బర్ బ్యాండ్ వేసుకుంటాం. హెయిర్ బ్యాండ్ ఫస్ట్ అయితే మీరు ఒక పోనీ వేసేసుకోండి. అసలు ఇది ఉంటుంది కానీ మీరు ఒక పోనీ వేసేసుకోండి. ఆ సౌండ్ ఏంటంటే కొంచెం మా ఇంటి వెనకాల కొంచెం దూరంలో అదే టెంపుల్స్ ఉంటాయి అన్నమాట, అవి స్టార్ట్ అయిపోయినాయి. పాటలు బాగా వస్తున్నాయి.
రోజు డైలీ ఇలానే అవుతుంది. శుక్రవారంగా ఈరోజు అందుకని నాకు జల్లో టైట్గా ఉంటే చాలా ఇష్టం అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు, మర్చిపోయాను. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకున్నారా? మీకు వీడియో నచ్చితే లైక్ చేసేసుకోండి ప్లీజ్. నా కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నువ్వు చీటింగ్, ఓకేనా? చీటింగ్ చేయకూడదు మీరు. ఇప్పుడైతే మనం ఇలా పోనేసేసుకున్నాము. ఈ పోనీని ఇలా సెట్ చేసేసుకోండి. నాకు ఆయిల్ ఎక్కువ మా మమ్మీ రోజు ఇంత బట్టిది. ఆయిల్ డబ్బాలు కూడా అయిపోతాయి ఒక వారంగా. నీట్గా ఇలా పెట్టేసుకున్నాను. ఇంకా జల్లు పెట్టినట్టు అయిపోయింది ఇది అలా. నీట్గా పెట్టేసుకుంటాం. మీరు కొంచెం ముందుకు వేసుకుంటే అది కూడా ఫ్రీ హెయిర్ స్టైల్. అదే మొక్క మరొకతారు, అదైతే మిడిల్ హెయిర్ అనమాట. షార్ట్ హెయిర్ కాదు, లాంగ్ హెయిర్ కాదు, మిడిల్ హెయిర్ ఇక్కడ దాకా వచ్చింది. ఎప్పుడైతే